హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ పచ్చి అరటికాయతో వేపుడి. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, భలే కమ్మగా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానం: ఈ వేపుడుకు నేను 4 అరటికాయలు తీసుకున్నాను. పైన కింద ముచ్చుకులను కట్ చేసి మధ్యలో ఇట్లా నాటు పెట్టుకుని ఒక పాత్రలో సరిపడా వాటర్, కొంచెం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 80% ఉడికితే సరిపోతుంది, మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఉడికిన వీటి నుంచి వాటర్ తీసేసి చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసేయండి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అట్లానే కొంచెం కరివేపాకు కూడా క్లీన్ చేసి పెట్టి ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా మిక్స్ చేసి మ్యాష్ చేసుకున్న అరటి ముక్కలను కూడా వేసి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. అంతే, ఎంతో కమ్మటి అరటికాయ వేపుడు రెడీ. ఈ వేపుడు వట్టిగా తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే పప్పు, సాంబార్, రసం, మజ్జిగ చారు, చపాతీల్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కల్కి కిచెన్ తెలుగులో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.